ఓకే, మనతో పాటు మాట్లాడేందుకు అడ్వకేట్ లావణ్య తరఫు అడ్వకేట్ కళ్యాణ్ గారు ఉన్నారు. కళ్యాణ్ గారితో మాట్లాడదాం. సో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. సో మీరు ఏంటి ఎవిడెన్స్ ఏమి ఇచ్చారు? తర్వాత రెండోసారి కూడా కంప్లైంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఫస్ట్ ఏదైతే నా దగ్గరికి అప్రోచ్ అవ్వడానికి ముందు లావణ్య చౌదరి గారు రాసిచ్చినటువంటి కంప్లైంట్ ఉన్నదో దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రాజ్ తరుణ్. అది మాల్వీ మల్హోత్రాకి సంబంధించినటువంటి థ్రెటనింగ్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుని కిందటి సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా నిర్విరామంగా మాల్వీ మల్హోత్రా అక్యూజ్డ్ నెంబర్ 2 ఇన్ అవర్ ప్రజెంట్ కేస్ అండ్ మయాంక్ మల్హోత్రా అక్యూజ్డ్ నెంబర్ 3 ఇన్ అవర్ ప్రజెంట్ కేస్ భయంకరాతి భయంకరంగా నీ అమ్మతోనూ నీతోనూ కలిపి తరుణ్ పడుకుంటున్నాడా అన్న స్థాయిలో మాట్లాడిన మాటలు కానించి 122 ఆడియో క్లిప్స్ అయితేనే 700 పైచిలకు విభిన్నమైన ఫోటోగ్రాఫ్స్ అయితేనే మెడికల్ రిపోర్ట్స్ అయితేనే ఆ అమ్మాయి అబార్ట్ చేయించుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు జరిగిందైతేనే ఇలా బీరు బాటిళ్లతో ఆ అమ్మాయిని కొట్టారా లేకపోతే వాటర్ బాటిళ్లతో కొట్టారా ఆ అమ్మాయి ఇలాగ రక్తస్రావంలో ఉన్నప్పుడు కోపోద్రిక్తురాలే మాట్లాడినటువంటి మాటల్ని ఎదరా వెనకాతల తలా తోక లేకుండా కట్ చేసి రాజుధరనే స్వయంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి పంపించాడని నిన్న మేము అఫీషియల్ లీగల్ నోటీసులు పంపిస్తే వాళ్ళే మాకు కాల్ చేసి చెప్పినటువంటి రికార్డింగ్స్ అయితేనే పోలీస్కి సబ్మిట్ చేసాం. వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళే విస్తుపోయారు. ఏంటి తన చర్యలు, ఏంటి ఈ విధానం, ఆ అమ్మాయిని కేవలం స్నేహితురాలని చెప్పి ఈ హాస్పిటల్లో చేర్చి ప్రెగ్నెన్సీ ఎవరు తీపించారా, మిస్క్యారేజ్ అయ్యిందా, ఏం జరిగింది అనేటువంటి విషయాలు, ఆ అమ్మాయికి సంబంధించి ఇలాంటి కడుపు కోతకు గురి చేసి ఫాలోపిన్ ట్యూబ్యూల్ కూడా రప్చరే మళ్ళీ భవిష్యత్తులో తల్లి అవుతాదా అంటే కాంప్లికేషన్స్ మధ్య బతకాల్సినటువంటి దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మాల్వీ మల్హోత్రా పేరు వచ్చింది కాబట్టి తన ఓటీపీ తన ఒక ప్రీమియం విల్లాలో ఉన్నాడు కోకాపేటలో, ఇంట్లోకి ఏగ రావాలన్నా బయట సెక్యూరిటీ తనకు ఓటీపీ ఇచ్చిన తర్వాత పంపిస్తారు. ఇతనింటికి వచ్చి అతను ఎవరో మస్తాన్ సాయన్ అతను కలిశాడు అని చెప్పి ఏళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. మాత్రం నన్ను క్షమించండి, నేను ఏదో తాగిన దాంట్లో మాట్లాడినా, నువ్వు ఒక్కదానివే కాదు మిగతా ఫ్రెండ్స్ అందరితో పాటు బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తేనే వచ్చాడని మాట్లాడతా రంకులు ఎలా అంటగడతాను? నువ్వు సెలబ్రిటీవి, నీ ఇంటి పక్కన కూడా హీరోయిన్లు, నీ ఇంటి ఎదురుకుండా కూడా సినిమాలు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారు. 15 కుక్కలు తీసుకొచ్చి పిల్లబెరపై పెట్టేసి వెళ్ళిపోయావు. 15 కుక్కల్ని పిల్లే పెంచుతుంది. మరి ఈ అమ్మాయి ఇప్పుడు చేసిన అన్యాయం ఏంటి? ఈ అమ్మాయికి డబ్బులు ఇస్తున్నానంటే ఎంతెంత ఇచ్చావు, ఎప్పుడెప్పుడు ఇచ్చావు? ఈ పిల్ల మీ ఫాదర్కి అప్పులు తీర్చినటువంటి సందర్భాలు లేవా? ఈ పిల్లని నాదుకున్నటువంటి సందర్భాలు లేవా? నువ్వే విడాకులు పెళ్ళే కాలేదంటున్నావు, మేము పోలీసులకి దర్యాప్తులో సబ్మిట్ చేసినావు. నాకు విడాకుల మీద సంతకం పెడతావని పెళ్లి కాని అమ్మాయిని ఎందుకు అడిగావు? పిల్ల ఇస్తానని ఎందుకు చెప్పావు? నీ ఆధారాలు, నీ విధానాలు ఈ అమ్మాయిని అమెరికా పంపించి డ్రగ్ కేసుకు ముందు డిపోర్ట్ అయ్యి వెనక్కి వస్తున్నప్పుడు రాజ్ తరుణ్ అన్న నీకు తప్ప ఎవ్వరికి ఆ పిల్ల ఇండియా మళ్ళీ తిరిగి వచ్చేస్తుందన్న సంగతి తెలీదు. ఢిల్లీలో ల్యాండ్ అయ్యి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్లో వచ్చిన అమ్మాయిని ఎలా లాక్కెళ్లారనేటువంటి వీడియోలతో సహా అన్నీ పెట్టావు. సో మాల్వీ మల్హోత్రా ఏం చేసింది, వాళ్ళ తమ్ముడు ఏం చేశాడు, నువ్వేం చేసావు, ఈ అమ్మాయిని అమెరికా పంపిస్తున్నప్పుడు మీ అమ్మాలంతా కూడా ఏం చేశారు, ఆ తర్వాత మందు పార్టీలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు, ఈ అమ్మాయిని కూర్చోబెట్టి ఎంతమందికి ఈ అమ్మాయి నువ్వు పని మనిషిలాగా ఇంట్లో వంటలు వండించి పెట్టావు, ఎంతమంది సినిమా పురప్రముఖులు వచ్చారు, నీ చరిత్ర ఏంటి, మాల్వీ మల్హోత్రాతో నువ్వు ఏ హోటల్లో ఏం తీసుకున్నావు రూమ్లో, ఆ తర్వాత నువ్వు స్విగ్గీ ఆర్డర్లు ఏం పెట్టావని అన్ని వివరాలు కూడా సబ్మిట్ చేశావు. సో లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో తనను లాక్కూడదు, కావాలనే లాగుతున్నారు, దీంట్లో ఎలాంటి ఎవిడెన్స్ లేదని మల్హోత్రా లావణ్య పైన కేసు ఫైల్ చేశారు. అమ్మాయిని అయితే అక్యూజ్డ్ గా చేర్చాం కదండి. ఆమె వాదనలో ఆయన తరపు ఆవిడ తరపు న్యాయవాద కోర్టులో చెప్పానండి. లేదా ఆవిడకి ఇంకా ఆతృత ఎక్కువగా ఉంటే ప్రెస్ ముందుకు రమ్మనండి. ఏ డేట్కి వస్తారో ఇద్దరు హీరోయిన్లు వచ్చి మా దగ్గర ఉన్న ఆధారాలు ఫ్యాబ్రికేటెడో మార్పుడో అబద్ధమో ఓసారి చెప్పేసి ప్రజాక్షేత్రంలో ఈ అమ్మాయికి అన్యాయం జరగలేదని చూపించండి. 11 సంవత్సరాల పాటు లావణ్య చౌదరిని తల్లి తండ్రి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లని తెచ్చేసావు కదా, సంరక్షకుడికి నువ్వే కదా, మేము పెళ్ళైంది అంటున్నావు, పోనీ నువ్వు అవలేదంటున్నావు కదా, కనీసం నువ్వు సంరక్షకుడిగా అయినా ఆ పిల్ల ఒక డ్రగ్స్ తీసుకుంటుంది అనుకో రీహాబిలేషన్ సెంటర్కి పంపించావా, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావా, ఆ అమ్మాయి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయించావా, ఆ అమ్మాయి పరివర్తన కోసం పాటుపడ్డావా? యవ్వనంలో ఉన్నప్పుడు మోజు తీర్చుకున్నావు, ఇవాళ మోజు తీరిపోయింది. ఆ పిల్ల నీ కులం కాదు కాబట్టి నీ ఇంట్లో వాళ్ళు పిల్లని ఫంక్షన్కి పిలిచిన వాళ్ళు ఇవాళ నువ్వు సేమ్ కమ్యూనిటీ అమ్మాయిని ఒక ఎలా చేసుకుందాం అని అనుకుంటే ఈ అమ్మాయిని రోడ్డు మీద పట్టేసావా? ఏదైనా నువ్వే చెప్పు మాకు వచ్చి. పోనీ మాకు ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదనుకో, మేము చూపెడుతున్న స్విగ్గీ ఆర్డర్లు తప్పు, నువ్వు ముంబైలో మాల్వీ మల్హోత్రా ఇంట్లోకి నువ్వు ఆర్డర్లు పెట్టుకుని నువ్వు కూర్చొని తినలేదు, మేము చెప్తున్న ఆధారాలు తప్పు అయితే మీడియా ముందుకురా, నీ దగ్గర ఏమున్నాయో కోర్టులో చెప్పు, మేము ఎక్కడ కాదన్నాం. ఆ పిల్ల మీద అసాసినేషన్ పర్సనల్ గా చేయించే ప్రయత్నం చేస్తూ ఆ అమ్మాయికి రాయబారాలు పంపుతూ కుదరకపోతే
ఆ అమ్మాయిని చంపేస్తామని చెప్పి థ్రెటనింగ్ మెసేజ్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి పంపిస్తున్నామంటే అన్ని ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. అందుకే ఇంత చక్కటి సెక్షన్లతో కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి కార్యాచరణ ఆ అమ్మాయి డ్రగ్స్ కేసు కానించి ప్రతి విషయం మీద కూడా కూలంకషంగా సమయానుకూలంగా మీడియా మిత్రులకు తెలియజేస్తాం. కోర్టులో వాదోపవాదాల విషయం కావచ్చు, అలాగే ప్రస్తుతం బీటీఎస్ కింద కూడా కేసెస్ ఫైల్ అయ్యాయి 420 అలాగే 506 493 ప్రకారంగా. సో లీగల్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా వెళ్తారు అసలు? ఇందులో 493 10 years అండ్ అబోవ్ ఉండడం వల్ల అతనికి 41 నోటీస్ ఇస్తారనేటువంటిది అయితే మాత్రం నాకున్న నాలెడ్జ్ లో పాసిబుల్ కాదు. పోలీసు వాళ్ళు ఒకవేళ అట్లాంటి సాహసం ఏదన్నా చేస్తే నేను 100% హైకోర్టులో ఛాలెంజ్ చేస్తా. అతను రిమాండ్కి వెళ్లాల్సినటువంటి వ్యక్తి బయట తిరిగితే నా క్లయింట్కి పూర్తి స్థాయి ప్రాణహాని ఉందన్నది మా అజంప్షన్ కాదు. ఏదో మీడియా ముఖంగా మాటలు చెప్పట్లా. పోలీసు వాళ్ళకి విత్ ప్రూఫ్లు ఇచ్చో ఎవరెవరు బెదిరిస్తున్నారో కూడా పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. సెలబ్రిటీ అడ్వకేట్లు వంట ఎవరెవరు నా క్లయింట్కి 5 కోట్ల రూపాయల ఆఫర్లు ఇస్తున్నారో అన్ని చాటింగ్ హిస్టరీలు కూడా పోలీసు వారు సబ్మిట్ చేశారు. సమయానుకూలంగా కోర్టు పర్మిషన్ తీసుకుని మీకు కెమెరా ముఖంగా చెప్పినటువంటి ప్రతిదీ ఇంకా మీరు విస్తుపోయే స్థితిలో ఉన్నటువంటి ఆధారాలు కాల్ రికార్డింగ్స్ కూడా మీడియా మిత్రులకి 50 మంది ప్రజల ముందు కూడా పెడతాం. ఆ పిల్ల డ్రగ్ ఎడిక్ట్ కాదు, ఆ పిల్ల ఆల్కహాలిక్ అబ్యూజర్ కాదు. అలా ఒకవేళ లక్షణాలు ఏమైనా వచ్చినాయో ఒకవేళ రాజుతో నమ్మితే మరి అతని సావాస దోషం వల్ల ఏమైనా వచ్చినాయేమో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అయితే. సో మొత్తంగా రాజ్ తరుణ్ అలాగే లావణ్య ఈ ఎపిసోడ్ అంతటి కూడా పోలీసులు కేసు ఫైల్ చేశారు. కేసు కూడా దర్యాప్తు స్థాయిలో ఉంది. మరోవైపు లావణ్య చెప్తున్న దాని ప్రకారంగా తనకు న్యాయం దిశగానే నేను పోరాడతాను, రాజ్ తరుణ్ నాకు కావాలని లావణ్య మరోవైపు వాదిస్తోంది. మరోవైపు న్యాయపరంగా లావణ్యకు అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను, ఈ కేసు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాడతానని చెప్పి లావణ్య తరఫు అడ్వకేట్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి చూడాలి ఎలాంటి పరిణామాలు అనేది ఈ కేసులో చోటు చేసుకుంటున్నది ఆసక్తిగా మారింది. ఇది లేటెస్ట్ అప్డేట్.